హాయ్ గైస్ అందరికీ అందరికీను దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికిను, మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు అండి. నిన్నైతే బిగ్ బాస్ చూసారనుకుంటాను. భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. తను ఏం తప్పు చేశాడని తనని ఎలిమినేట్ చేశారు. జస్ట్ బాండ్ పెట్టుకోవడం తప్ప అండి. ఇప్పుడు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అవుతారు. ఎవరో ఒక బాండింగ్ ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఉంది కదా. అలా అనేసి బాండింగ్ ఉందనేసి ఎలిమినేట్ చేసేస్తారా? ఈ రివ్యూవర్స్ ఏమంటే ప్రతి ఒక్కరూ తన గురించి బ్యాడ్గా రివ్యూ చేశారు కాబట్టే తను ఎలిమినేట్ అయ్యాడు అనేసి నాకైతే అనిపించింది. మరి మీరేమనుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇమాన్యువల్ అయితే చాలా కన్నింగ్గా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. చాలా సేఫ్ ప్లేయర్ చెప్పాలంటే. నిన్నైతే పవర్ అస్ట్రా భరణి గారి కోసం నేను యూస్ చేస్తాడు అనేసి నేను అనుకున్నాను. పాపం తను బాటమ్ 2కు వస్తాడనేసి నేను అనుకోలేదు. అది అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేసేదాన్ని. పాపం భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. చాలా బాధేసింది నాకు కూడా. ఇంకొకటి ఏమంటే, అది ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోతే తను గేమ్ సేఫ్ ప్లేగా ఆడుకోవచ్చు. రాము కావాలంటే ఈ వీక్ కాకుంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడు. భరణి గారు అయితే ఎలిమినేట్ అవ్వరు. ఇదే మంచి ఛాన్స్ అనేసి తనకి హెల్ప్ చేయలేదు. ఇమాన్యువల్ అయితే చాలా కన్నింగ్ ఉన్నాడు. ప్లీజ్ ఎవరు కరెక్ట్గా గేమ్ ఆడి కరెక్ట్గా ఉండే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళకంతా సపోర్ట్ చేయొద్దండి. మరి ప్లీజ్ ఇంకొకసారి ఏమంటే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.